రేపు ఆదివారం అలానే కాకుండా మనకు జూన్ 1వ తేదీ కదండి. మర్చిపోకుండా ఏంటంటే రూ. 5 బిల్లతో ఇలా చేయండి. ఈ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి రూ. 5 బిల్లతో పరిహారం అనేది తప్పక ఆచరించండి. మనము డబ్బుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. నార్మల్గా మనం చెప్పాలంటే కనుక 1వ తేదండి అందరూ కూడా అంటే దీపం పెట్టడం కానీ లేదంటే గుడికి వెళ్ళటం కానీ ఈ నెలంతా కూడా బాగుండాలని కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. అలా చేసుకుంటేనే ఈ నెలంతా కూడా డబ్బు వస్తుందని ఒక నమ్మకం కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చాలా చిన్న పరిహారం అండి. ఇది ఉదయం పూటే చేసుకోండి. వీలు పడకపోతే సాయంత్రం పూట అయినా సరే చేయొచ్చు. ఇది మన పూజ గదిలో చేసుకుంటే చాలా మంచిదనమాట. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇలా రూ. 5 బిల్లని తీసేసుకొని పరిహారం చేసుకుంటే అప్పుల బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. సమయానికి ఏంటంటే డబ్బు అనేది చేతికి అందదు. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. బాధలు కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఏంటంటేనండి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. నమ్మకంతో చేసుకోండి. రూ. 5 బిల్లే కదనుకోకండి. రూ. 5 బిల్లే ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే లక్ష్మీదేవి రూపం అండి. రూపాయలతో పరిహారం చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా నెలంతా కూడా చక్కగా యోగించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహమే ఉండాలి కదా. అందుకే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రూ. 5 బిల్ల అంటే 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. కాబట్టి ఏంటంటే ఇలా రూ. 5 బిల్లని తీసేసుకుని ఈ పరిహారం చేయండి. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఏంటంటే శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి. అలా ఒకవేళ వీలు పడకపోతే ఏంటంటే కనుక నీళ్ళల్లో పసుపుని అంటే చిటికెడు వేసేసి ఆ నీటితో స్నానం చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఏంటంటే కనుక మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆరోగ్యం కూడా అనుకూలించదు కదా. అలాంటి వాళ్లకు పసుపు యాంటీబయాటిక్గా పనిచేసి శరీరం సహకరించేలాగా అలానే కాకుండా కొన్ని దోషాలు ఇబ్బందులు పోయేలాగా చేస్తుందన్నమాట. అందుకే పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో అంటే నార్మల్గా మీరు ఏం పెద్దగా అంటే చేయాల్సిన అవసరం లేదండి. ఆడంబరంగా సింపుల్గా ఏంటి ఇలా లక్ష్మీదేవిని పూజించుకోండి. నార్మల్గా ఏం లేదండి, మన దగ్గర ఉండే పుష్పాలు అమ్మవారికి పెట్టేసి ఒక చిన్న దీపం పెట్టుకుంటే నెలంతా కూడా చక్కగా యోగిస్తుంది. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. నెలంతా కూడా బాగా కలిసి రావాలనుకునేవారు ఆదివారం పూట ఎవరైతే అంటే 1వ తేదీ ఉంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అయితే మంచి జరుగుతుందని మనకు పురాణాలలోనే చెప్పడం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా సకల సంపదలు చేకూరుతాయి, ధనం వస్తుంది. అలానే కాకుండా నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా అండి ఒక ఫలం అంటే ఏదైనా సరేనండి, ఒక అరటి పండు కావచ్చు, మామిడి పండు కావచ్చు నైవేద్యంగా పెట్టాలి. దీపం ఎప్పుడు ఒంటరిగా పెట్టకూడదు. అలా ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి వీలుంటే. లేదంటే కనుక నార్మల్గా ఇంట్లోనే మీరు ఈ విధంగా పూజ చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అందులో ఇంకొకటి ఏంటంటే కనుక మనకు రేపు ఆదివారం కూడా ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం, నమస్కారం చేసుకోవటం, సూర్యనామాన్ని పఠించటం కనుక చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది చేయండి. ఇది మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి. ఇదే సమయంలో చేయాలి, ఇప్పుడే చేసుకోవాలి, అలాగే చేయాలని ఏం లేదు. ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుంది. డబ్బు రావడం ఖచ్చితంగా ఖాయం అనమాట. అందుకే ఒక బౌల్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక పసుపుని అందులో పోసేయండి. ఒక స్పూన్ అంత పసుపుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో అర స్పూన్ అంత కర్పూరం పొడి పోసేసి అత్తరు ఉంటే 5 చుక్కలు అత్తరు, లేకపోతే రోజ్ వాటర్ ఉంటే 7 చుక్కలు అందులో ఏంటంటే పసుపు మిశ్రమంలో కలపాలండి. పసుపు మనం ఒక స్పూన్ తీసుకుంటే అందులో అర స్పూన్ అంతా కర్పూరం పొడండి పోసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ముద్ద కర్పూరం లేకపోతే నార్మల్గా మన ఇళ్ళల్లో కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని రెండింటిని తీసుకొని మెదిపేసి ఆ పసుపు పేస్టులో పోసేసి నీళ్లను పోసి మీరు పేస్ట్ లాగా కలుపుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అందులోనే అత్తరు ఉంటుంది కదా, మంచి వాసన కలిగి ఉంటుంది. అత్తరుంటే ఏంటంటే 5 చుక్కలండి. అత్తరు లేదండి అనుకుంటారు కదా, రోజ్ వాటర్ 7 చుక్కలు పోసేసి కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టండి. పెట్టేసి మీరు 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసేసుకొని సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే ఆ పసుపు మిశ్రమంలో అండి మనం ఇలా దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలండి. అలా కలిపేసుకొని అందులో వేసేసిన తర్వాత మనం ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే అప్పులు తీరాలి, నెలంతా కూడా బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు. అలానే కాకుండా 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి. అమ్మ నీదే బాధ్యత తల్లి, మాకంతా కూడా మంచి చేకూరేలాగా చూడు. అలానే కాకుండా నెలలో ఇబ్బంది లేకుండా చూడు. మధ్యలో కావచ్చు, లాస్ట్లో కావచ్చు, మనకేంటంటే ఇబ్బంది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. అంటే డబ్బు అనేది అందదు, జీతం సరిగ్గా సరిపోక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా డబ్బు రావడానికి, ఒకవేళ అప్పు ఉంది అప్పుని తీర్చుకోవడానికి ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా అనుకూలిస్తుంది. ఇంకా ఇంట్లో ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తే మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. చాలా శక్తివంతమైన పరిహారం. చాలా మంది కూడా అండి ఈ పరిహారాన్ని ఆచరిస్తారు. 1వ తేదీన చేసుకుంటే ఏంటంటే రూ. 5 బిల్ల చాలా మందికి తెలియదండి. లక్ష్మీదేవి రూపం అండి. అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు 5 రూపాయల బిల్లని. అలానే కాకుండా 5 అనే సంఖ్యని
కాబట్టి ఇలా తీసేసుకొని మీరు ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసేసుకొని మీరు ఆ బౌల్లో వేసుకుంటారు కదా, 5 రూపాయల బిళ్ళలు అమ్మవారి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత వదిలేయండి. తెల్లారిన తర్వాత మళ్ళీ మనం దీపం పెట్టేటప్పుడు అందులో ఉండే 5 రూపాయల బిళ్ళలు తీసేసి కొంచెం శుభ్రం చేసేసుకొని ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోయాలి, తులసి మొక్క మొదట్లో పోయకూడదు. ఆ తర్వాత ఇలా పోసేసిన తర్వాత ఏంటంటేనండి, ఆ 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, దేవాలయానికి వెళితే చాలు, అక్కడికి వెళ్ళేసి హుండీలో వేసుకోవాలి. దగ్గరలో ఉండే శివాలయం కావచ్చు, మిగతా ఆలయాలు ఎక్కడైనా పర్వాలేదండి, ఇదే ఆలయంలో వేయండి, ఇక్కడే పెట్టండి అని రూల్ కూడా ఏం లేదనమాట. మనకు ఎక్కడైనా పర్వాలేదు, ఏంటంటే మనం ఆలయం హుండీలో వేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు. నెలంతా కూడా మీకు చక్కగా ఏంటంటే కలిసి వస్తుందన్నమాట. ఇబ్బంది అనేది ఉండదు. 1వ తేదీన ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించండి. కేవలం మనం ఇక్కడ 25 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ మనకు అంతకంత సంపాదన పెరుగుతుందండి, అంతకంత అభివృద్ధి అనేది ఉంటుంది, ఐశ్వర్యం కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల శుభాలు చేకూరుతాయని మనకు ఏంటంటే శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. డబ్బుతో పరిహారం చేస్తే ఎప్పుడు కూడా ధనం అనేది వస్తుంది, ఏదో ఒక రూపంలో డబ్బు అందుతుంది. అది ఏ రూపమైనా కావచ్చండి, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అలా మన దగ్గరికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది అనేది ఉండదనమాట. ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఇదేంటంటే కనుక మీ వీలుని బట్టి చేసుకోండి, కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదు. ఎందుకంటే మనం పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందే పెట్టాలి కాబట్టి, దీపం పెట్టుకొని చేసుకోవాలి కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలా నాన్ వెజ్ని తినకుండా చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత దీనితో పాటు ఏంటంటేనండి, మీకు జాతక దోషాలు, జాతక సమస్యలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు ఉన్నట్టయితే రేపు ఆదివారం రోజున ఖచ్చితంగా ఇది తినండి. ఇలా తింటే ఏమవుతుందంటే కనుక మీ యొక్క జాతక దోషాలతో పాటు అనేక రకాల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, దరిద్రాలు ఇలాంటివి, అవన్నీ కూడా పోతాయన్నమాట. అందుకే పెరుగు తీసుకోండి. అంటే పెరుగు లక్ష్మీ కారకం అండి. అలానే కాకుండా నల్లుప్పు ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే. నల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు తీసుకోవచ్చు, కానీ నల్లుప్పు ఇచ్చినంత ఫలితము నార్మల్ ఉప్పు అయితే ఇవ్వదండి. దానికి తోడు ఇక్కడ మనం ఏంటంటే కనుక జీరా పౌడర్ అండి. ఒకవేళ ఏంటంటే జీలకర్ర పౌడర్, అంటే జీలకర్ర పౌడర్ మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా, చిటికెడే తీసుకోండి, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. పెరుగు మీరు ఎంతైతే తినగలుగుతారో అంత పెరుగుని తీసుకోండి. ఈ పెరుగు ఎందుకు తినాలండి అంటే కనుక పెరుగు లక్ష్మీ కారకం. అలానే కాకుండా పెరుగు జాతక దోషాలను, జాతక సమస్యలను, దరిద్రాలను, ఇబ్బందులను తీసేస్తుందనమాట. మనము కొన్నిసార్లు ఏంటంటే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటామండి. ఆ తప్పులకు ప్రాయచిత్తంగా అంటే మనకెన్నో అంటే అనుభవాలు ఉంటూ ఉంటాయి, అంటే అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం. కావాలని ఎవరు ఏ తప్పు చేయరు, కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా 1వ తేదీ దీపం పెట్టిన తర్వాత పరిహారం చేసుకొని కూడా తినొచ్చు. లేదంటే కనుక మీరు ఒకవేళ పరిహారం చేయకముందు కూడా పెరుగు తీసుకొని అందులో కొద్దిగా నల్ల ఉప్పుని కలిపి ఆ తర్వాత చిటికెడంత ఇలా జీలకర్ర పౌడర్ని కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ మిశ్రమాన్ని మీరు తినండి. పెరుగు కాబట్టి తింటే మనకు చాలా మంచిది. అలానే పెరుగు వల్ల మనకు మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కారకం కాబట్టి అద్భుతాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. ఇవన్నీ కూడా సింపుల్గా చేసుకునే పరిహారాలు, వీటి ద్వారా చక్కటి లాభాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన సుడి తిరుగుతుందండి. మనం ఏంటంటే కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు చాలా బాధపడిపోతాం. ఈ కష్టానికి ఎలా సమస్య అనేది మేము ఎత్తుక్కోవాలి, అలానే కాకుండా ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏం కాదు. ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసినవి, వాళ్ళు ఆచరించినవి, వాళ్ళు ఫలితాలను పొందినవి. కాబట్టి మనం కూడా ఈ విధంగా చేయటం వల్ల, మనం కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అద్భుతాలనంటే అద్భుతాలను చూస్తామండి. మనం నమ్మలేమన్నమాట. మన చేతుల ద్వారానేనా మనం చేసుకుంది, మనమేనా ఇంతలా ఫలితం పొందింది అన్నట్టుగా ఏంటంటే ఆశ్చర్యపోతాం. ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ప్రతి మానవుడికి కూడా అండి అప్పుని తీర్చడానికి, ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అలానే కాకుండా నెలంతా కూడా యోగించడానికి 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పెరుగులో అది కలుపుకొని తినటం వల్ల రాహుకేతు ప్రభావాలు, శని ప్రభావాలు ఇలాంటివి పోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వకర్మ శాపాలు, పాపాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఈ 2 పరిహారాలు అయితే చేసుకోండి. దగ్గరలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి, లేకపోతే నార్మల్గా మీరు ఏంటంటే కనుక ఇంట్లోనే కాసేపు లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని అమ్మవారి నామాన్ని స్మరించుకోండి. అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవినే పూజించాలా, ఇతర దేవతలను పూజించకూడదా అంటే అది మన ఇష్టం అనమాట. కానీ ధనానికి ఆది దేవత ఎవరంటే గనక లక్ష్మీదేవి అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి, మనందరికీ తెలిసింది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. అదే మరి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే డబ్బు రాదు కదండి. కాబట్టి డబ్బు కోసమే కదా ఇదంతా కూడా మనం చేస్తున్నాము. అంటే నెలంతా కూడా చక్కగా యోగించాలి, ఇబ్బందులు ఉండకూడదు. పోయిన నెలలే మాకు కలిసి రాలేదండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చాలా ఖర్చులు పెరిగాయండి, మాకన్నీ కూడా వృధా ఖర్చులు అవుతూ ఉంటాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖర్చులను సైతం తగ్గించుకోవడానికి ఉపయోగపడే
పరిహారం అండి చెప్పాలంటే. ఇలా ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక మనకు పరిష్కారం అనేది లభిస్తుందనమాట. అంటే పరిష్కారం ఉండదేమో, ఫలితం రాదేమో మనం అనుకుంటాం కదా, అలా అనుకోకండి. మీరు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుంది. ఆదివారం 1వ తేదీ కాబట్టి అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. వాటన్నిటికంటే కూడా ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది బెస్ట్ కాబట్టి మనం దీనివల్ల అంటే లాభ పొందవచ్చు అనమాట. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం కదా, రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి ఖచ్చితంగా అండి మీ యొక్క జీవితమే మారిపోతుందన్నమాట. అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. రాత్రికి ఎవరైతే పడుకునే ముందు ఇది పెట్టుకుంటారో దిండు కింద, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. నార్మల్గా ఏంటంటే గనక ఆదివారం అండి చెడుని తీసేసుకుంటాం, మంచిని తెచ్చిపెట్టుకుంటాం. ఆదివారానికి కూడా అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటాం. ఆదివారం చేసుకునే పనులు కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయని కూడా మనము భావించుకుంటూ ఉంటాం. కాబట్టి మీరేం చేయండి అంటే గనక నార్మల్గా అండి మనకు ఏంటంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎలా ఉంటాయంటే గనక పడుకుంటే చాలా వరకు అండి నిద్ర పట్టదు. ఆలోచన ఎందుకంటే గనక ఎంత ఆలోచిస్తామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మరి ఆలోచించి అనారోగ్య సమస్యలు వస్తాయండి. అలా ఆలోచన తగ్గిపోవటానికి, చెడు అనేది మన నుంచి వెళ్ళిపోవటానికి, చెడు సమస్యలు అనేవి రాకుండా, మనకి ఇబ్బంది అనేది లేకుండా, కళలు అనేవి చెడుగా రాకుండా ఉండటానికి, ఏ సమస్య కూడా మనని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టుకుంటాడో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది. ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చెయ్యొచ్చు. వీరే చెయ్యండి, వాళ్ళే చెయ్యండి అని రూల్ ఏమీ లేదు. పిల్లల పరంగా కూడా చెయ్యొచ్చండి. అలా పిల్లల పరంగా కూడా ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కళలు వస్తున్నాయి, భయంకరంగా కళలు వస్తూనే ఉన్నాయండి, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే పని చేయటం లేదు, కళల పరంగా మేము చాలా సఫర్ అయిపోతున్నాం, రాత్రికి కళ వస్తే తెల్లారేసరికి మాకు నిజమైపోతూ ఉంటుందండి, ఎందుకో మాకు అర్థం కావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కావచ్చు. లేదంటే కనుక నార్మల్గానే బాధలు ఉంటూ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం హ్యాపీగా ఉంటాం, మన పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకొని అంటే ఇంకా గడిచిపోనివ్వండి ఇంకా అన్నట్టుగా ఉంటూ ఉంటాం. కానీ రాత్రి పడుకున్న తర్వాత ఏంటంటే ఒంటరిగా ఉంటాం కదండి, పడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం తెలియకుండా బాధ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే మనము ఏడుస్తూ ఉంటాం, చెప్పుకోలేము. ఎందుకంటే మన బాధను పంచుకోవడానికి మనతో ఎంతమంది ఉన్నా కానీ ఎవరు ఏ సజెషన్ చెయ్యరు కదా, మనకు ఇలా చేసుకో అలా చేసుకొని చెప్పరు. కాబట్టి మనమే ఏంటంటే కనుకనండి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి అనమాట. అంటే బాధలు తగ్గిపోవటం, డిప్రెషన్ నుంచి బయటికి రావటం, ఇబ్బంది అనేది లేకపోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఆదివారం పరిహారానికి అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇంకా దీని మించింది ఇంకేది లేదనమాట. ఆదివారం పరిహారానికి అయితే చెప్పాలంటే కనుక ఒక చిన్న నిమ్మ పండుని తీసుకోండి. అందరింట్లో ఉంటుంది కాబట్టి తీసేసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత ఈ నిమ్మ పండుని చేతిలో పట్టుకొని మీరు పిడికిలి బిగించండి. ఇలా పిడికిలి బిగించి మీకుండే సమస్య అంతా కూడా నిమ్మ పండుకు చెప్పండి, అంటే నిమ్మకాయకు చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక భారం దిగిపోయినట్టు, ఒళ్ళు బరువు అంటే ఇలా దిగిపోయినట్టు, అలానే కాకుండా కొంచెం తెలియని ఆనందము, కొంచెం ఉత్సాహము ఇలాంటివి మనం చూడగలుగుతాం. వెంటనే 100% రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేం, కానీ తప్పనిసరిగా ఫలితం ఎంతో కొంత చూస్తామన్నమాట. ఎంతో కొంత చూసి ఏంటంటే ఆశ్చర్యపోతాం. కాబట్టి ఈ పరిహారం కూడా చెయ్యండి, చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక అద్భుతాన్ని సృష్టిస్తుంది, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది తొలగిస్తుంది, అనేక రకాల చిన్న సమస్యల నుంచి బయటపడేస్తుంది. అదేనండి ఇలా చెడు కళలు, దుష్ట శక్తులు ఇలాంటివి ఉంటుంటాయి కదా, అలాంటి ప్రభావాల నుంచి నిమ్మకాయ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేసి పోరాడి మనకంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి ప్రయత్నించండి, అద్భుతం జరుగుతుంది.